ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ ఖర్చు లేకుండా ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే సలాడ్ రెసిపీ అనమాట. ఏ ఖర్చు లేకుండా తీరిగ్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటారు, రెడ్ బీన్స్ అంటారు. ఇవైతే నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇంతకీ సలాడ్స్ ఎందుకు తింటారో తెలుసా డైట్ చేసేటప్పుడు? ఎందుకంటే మనం డైట్ చేసేటప్పుడు లో క్వాంటిటీలో ఫుడ్ అయితే తీసుకుంటాం కదండి. ఆ లో క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇలాంటి సలాడ్స్ తీసుకుంటే సలాడ్స్లో అనేది హై ఫైబర్ ఉంటుంది కదా, అది కూడా డైజెషన్కి చాలా మంచిది. సో అందుకోసమైతే సలాడ్స్ తీసుకుంటాము. మనం ఫైబర్ తక్కువ తీసుకున్నట్టయితే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. వాష్రూమ్ సరిగ్గా వెళ్ళక వెయిట్ లాస్ అయితే అసలు ఛాన్స్ ఉండదన్నమాట. అందుకోసమే ఎప్పుడు మనం డైట్ చేసినా హై ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి, అలాగే ప్రోటీన్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మజిల్ లాస్ అవ్వకుండా. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను చేయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుందన్నమాట. నేను ఇక్కడైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. ఇంకా కీరా, క్యారెట్ అలా అనమాట. ఇంకా కీరా అయితే ఇలా పీల్ ఆఫ్ చేసుకునైనా తీసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఈ దుంపలు అంటే ఖచ్చితంగా పీల్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే అవన్నీ మట్టిలో నుంచి వచ్చినాయి కదా. వాష్ చేసుకున్నా సరే మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా బీట్రూట్ అయితే చాలా మంచిదన్నమాట, కానీ ఎవరు తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ చాలా బాగుంటుందన్నమాట. క్యారెట్ అయితే ఇంకా ముందైతే ఔషధాల్లో ఉపయోగించే వాళ్ళంట, ఇంక ఇప్పుడు మనం వెజిటేబుల్గా తీసుకుంటున్నాము. సో అంటే హై క్యాలరీస్ ఉంటాయి. క్యారెట్ కూడా కొద్దిగా తక్కువ తీసుకోవడమే మంచిది. ఇంకా కీరా హెయిర్కి అయితే చాలా మంచిదన్నమాట, స్కిన్కి కానీ హెయిర్కి కానీ. ఇంకా సమ్మర్లో దీన్ని అయితే ఇంకా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ అంటే ఇదే అనమాట. ఇంకా ఫ్రూట్స్లో అయితే వాటర్ మిలన్, ఇంకా అది అందరికీ తెలిసిందే కదా. ఈ కీరా తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ అయితే ఉందండి, ఎందుకంటే స్టమక్ ఫుల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా పొట్ట నిండిపోతుంది అనమాట. సో అందుకోసమే నేనైతే హాఫ్ కీరా మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే చాలా హెవీ అయిపోతుంది అనమాట లాస్ట్కి. మనం మార్నింగ్ నుంచి తక్కువ తినేసి మన స్టమక్ అనేది కొద్దిగా ఒక్కోసారి ఎక్కువ తినాలన్నా కొద్దిగా తింటానే స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. అలాంటిది ఇలాంటి సలాడ్స్ తీసుకున్నాం అనుకో తొందరగా ఫుల్ అయిపోతుంది. ఇంకెప్పుడైనా మనం తినాలనుకున్నా కానీ హై క్వాంటిటీలోనే తినొచ్చు అనమాట. ఇంకా టమోటో అయితే మామూలుగా అందరు క్యారెట్ జ్యూస్ తాగుతారు, బీట్రూట్ జ్యూస్ తాగుతారు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతారు, ఏబీసీ జ్యూస్ తాగుతారు, కీరా జ్యూస్ తాగుతారు. కానీ టమోటోలు చాలా తక్కువ అనమాట జ్యూస్ చేసుకొని తాగడం. కానీ అన్నిటికన్నా టమోటానే ఎక్కువ విటమిన్ సి ఉంటుందన్నమాట, స్కిన్కి చాలా మంచిది. ఎవరైనా స్కిన్ గ్లోయింగ్ కోసం ట్రై చేస్తుంటే టమోటో జ్యూస్ డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. ఇంకా మీకు వీలు కుదిరితే అప్పుడప్పుడు అలా టమోటో ఒక స్లైస్ కట్ చేసుకొని ఫేస్ అంతా మసాజ్ చేసుకున్నా చాలా మంచిది. ఇంకా ఆనియన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు కదా, అలాగనమాట. అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే 24 అవర్స్లో డైజెస్ట్ అయ్యే నాన్ వెజ్ కూడా తొందరగా డైజెస్ట్ అయ్యేలాగా చూస్తుంది. అందుకే మనం ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా ఖచ్చితంగా ఆనియన్ అయితే తింటే తొందరగా డైజెస్ట్ అవుతుంది కదా. అదే డైజెస్ట్ కానీ ఐటమ్స్ని కూడా డైజెస్ట్ చేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట. అలాంటిది దుంపలు వీటిని ఎంత సేపు డైజెస్ట్ చేయదు, కానీ ఇది ఎక్కువైతే తీసుకోలేము కదా, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది. సో నేనైతే హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ క్యారెట్, బీట్రూట్ అవన్నీ నేను ఇలా కట్ చేసుకొని రాగా అట్లే తినలేనమాట, ఎందుకంటే మనం నోట్లోనే సగం డైజెషన్ అంతా అయిపోవాలన్నమాట. సో ఇవైతే కొద్దిగా గట్టిగానే ఉంటాయి కదా, సో నేను ఇలా చిన్నగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే అంత చిన్నగా కాదు, అంత పెద్దగా కాదు, మీడియం సైజులో గ్రైండ్ చేసుకుంటున్నాను. అది కూడా క్యారెట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, సో తక్కువే తీసుకుంటున్నాను, హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. ఇంకా బీట్రూట్లో అయితే కొద్దిగా క్యాలరీస్ తక్కువే ఉంటాయి. మొత్తం అంతా వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక క్యారెట్ అయితే ఒక్క క్యారెట్ తింటేనే ఒక 90 కిలోమీటర్స్ రన్ చేసే అంత కెపాసిటీ అయితే వస్తుందంట. సో మనకి అంత ఎనర్జీ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం వర్క్ చేసేది చాలా తక్కువ అయిపోయింది కదా ఈ మధ్య. సో తక్కువ తీసుకున్నా పర్లేదు. ఇంకా బీట్రూట్ అయితే మొత్తం టోటల్గా అయినా తీసుకోవచ్చు. ఇంకా మీకు టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక బీట్రూట్ని ఒక పెద్ద సైజ్ తీసుకొని దాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని కర్డ్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని కూడా తినేయచ్చు అనమాట. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో మనకు టైం ఎప్పుడు సలాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి లేకున్నప్పుడు అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా పెరుగులో తింటుంటే. ఇంకా మీకు స్వీట్గా తినాలనిపించింది అనుకో కొద్దిగా హనీ యాడ్ చేసుకొని కర్డ్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి.
సలాడ్స్ తొందరగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. గ్యాస్ అయిపోయినప్పుడు కూడా ఈజీగా వాడేసుకోవచ్చు అనమాట. నో ఆయిల్, నో ఫైర్, తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా టేస్ట్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. మనం ఎప్పుడు డైట్ చేసినా సాల్ట్ కూడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా మీకు కుదిరితే పింక్ సాల్ట్ వాడండి. వైట్ సాల్ట్ అయితే కొద్దిగా అయోడిన్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే అది వాటర్ కెపాసిటీ అనేది మన బాడీలోనే హోల్డ్ చేసేస్తుంది. సో అందుకోసమే వీలైనంత వరకు సాల్ట్ అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా మీరు తినలేరు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మెయిన్గా సలాడ్స్లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తే ఒక్కటి గ్రీన్ చిల్లీ కూడా చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగని కారం పొడి అలాంటివి యూజ్ చేయకూడదు. మనం ఎప్పుడైనా వెయిట్ లాస్లో కారం పొడి కన్నా పచ్చిమిర్చినే ఎక్కువ యూజ్ ఉంటుందన్నమాట. ఇంకా వాటికన్నా కూడా పెప్పర్ అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకెప్పుడు సలాడ్స్లోకి పెప్పర్ అయితేనే చాలా బాగుంటుంది. నేను కూడా సలాడ్స్లోకి ఎక్కువ పెప్పరే యూజ్ చేస్తాను. ఇంకా లాస్ట్లో కొరియాండర్ అలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. నేనైతే కంపల్సరీగా ఏ కర్రీస్ చేసినా ఏం చేసినా మనమైతే ఖచ్చితంగా కొరియాండర్ యాడ్ చేస్తాం కదా. సో ఇంకా నాకు అలాగే అలవాటు అయిపోయిందనమాట. సో దీంట్లోకి కూడా అలాగే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న ఇంకా పెప్పర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ అయితే చాలా తక్కువగానే యూజ్ చేస్తాను. ఇదే సలాడ్లోకి మీరు హనీ కూడా యాడ్ చేసుకొని తినేయచ్చు. నేను ఇంకా కర్డ్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చండి. మీకు ఒకటే సలాడ్లో వెరైటీస్ కూడా చెప్తున్నాను, మీకు ఎలా వీలు కుదిరితే అలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెప్పర్ అండ్ సాల్ట్ వేసాను. ఇంకా లాస్ట్లో ఒక లెమన్ అయితే అలా స్వీట్ చేసుకొని అయితే ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను. డెఫినెట్గా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.